వదిన, ఎంత పని జరిగిపోయిందో తెలుసా? ఏమైందమ్మా? నా కూతురే మెట్ల మీద నుండి జారి పడింది వదిన. కాలైతే బెనికింది, ఇంత లావునైంది. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నా అల్లుడైతే ఎంత మంచోడో తెలుసా? ఆ పిల్లకి కాలుకి మసాజ్ చేశాడు. అసలు కింద నడిపించకుండా మంచం మీదే కూర్చోబెట్టి ఎన్ని సేవలు చేశాడో. అసలు నా అల్లుడు ఎంత మంచోడో తెలుసా వదిన. అసలు ఆ పిల్ల అయితే కాలు నొప్పి తల్లాడిపోయింది బిడ్డ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీ కూతురు మాత్రం చాలా అదృష్టవంతురాలు తెలుసా. అందరికి అలాంటి మంచి భర్త దొరకొద్దు. వదిన, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అసలు నీకు? పెద్ద ఘనకార్యమే జరిగిందమ్మా. అంత పని ఏం జరిగిందే? నా కోళ్ళు ఉంది కదా, ఆమె వయ్యారంగా మెట్లు దిగుతా నడిచింది. కాలు జారి కింద పడింది. కాలు ఏందో కొంచెం బెనికింది అంతే. ఇంకా నడి మంచం మీద కూర్చొని డ్యూటీ నుండి వచ్చేలా నా కొడుకు ఆమెకు అన్ని సేవలు చేయాల్సి వచ్చింది. ఏందో ఒక్కరివేగా బెనికింది, చెండు పంపుసుకుంటే తగ్గిపోయేది. దానికి నా కొడుకుని ఎంతలా నల్లాడిచ్చిందో. అసలు ఎట్టయినా నా కొడుకు నోతి మెతకోడని బాగా ఆడిస్తుంది అమ్మ. అంతేనే, ఈ కోడళ్ళందరూ అంతే. మన కొడుకులు నోటి మెతకని చూసేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తారు. మనం ఏం చేస్తాం? చూస్తా కూర్చుంటాం.